గైస్ యాక్చువల్ అప్డేట్లకు వెళ్ళే ముందు మీరు స్క్రీన్ పై చూస్తున్నాక మన టెలిగ్రామ్ గ్రూప్ ఇలాగే వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. మీ లేటెస్ట్ ఆఫర్ డీల్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి. మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంటాయి. ఇక స్క్రీన్ పై చూస్తున్నాక మీకు గూగుల్ వాలెట్ అనే అప్లికేషన్ ప్లే స్టోర్ లో కనిపిస్తుంది. ఇది పాత అప్లికేషనే, బట్ ఇండియాలో రీసెంట్ గా లాంచ్ అయింది అనమాట. సో ఇండియాలో ఉన్న యూజర్స్ అందరూ కూడా స్ట్రైట్ అవే ప్లే స్టోర్ నుంచే గూగుల్ వాలెట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేసిన ఆ లింక్ పై ట్యాప్ చేసి ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక ఓపెన్ చేసే ముందు ఒకసారి అబౌట్ దిస్ యాప్ లోకి వెళ్దాం. అయితే గూగుల్ వాలెట్ అనేసరికి చాలా మంది ఫోన్ పే వాలెట్ లేదా పేటిఎం వాలెట్ లా పనిచేస్తుందేమో అనుకోవచ్చు. ఇది అలా అయితే పనిచేయదు. బట్ ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు లేదా ఇగ్నోర్ చేయొచ్చు. బేసిక్ గా గూగుల్ వాలెట్ అనేది ఒక ఫిజికల్ వాలెట్ ని డిజిటల్ గా మారుస్తుంది అనమాట. అంటే మన దగ్గర ఉన్న కార్డ్స్ అవ్వచ్చు, లాయల్టీ కార్డ్స్ అవ్వచ్చు, పేమెంట్ కార్డ్స్ అవ్వచ్చు, టికెట్స్ అవ్వచ్చు, బోర్డింగ్ పాస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి డిజిటల్ గా స్టోర్ చేస్తుంది అనమాట. బేసిక్ గా ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్టయితే ఇలా స్టార్టింగ్ స్క్రీన్ వస్తుంది. ఆటోమేటిక్ గా మీ ఫోన్ లో ఉన్న జీమెయిల్ ఐడి ఉపయోగించి లాగిన్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు దాన్ని మారుద్దాం అనుకుంటే ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది, అక్కడ ట్యాప్ చేసి మీరు మార్చుకోవచ్చు. ఇక మీకు కింద ఒకే ఒక బటన్ కనిపిస్తుంది, యాడ్ టు వాలెట్ దగ్గర ట్యాప్ చేస్తే చాలు ఇలా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే 1, 2, 3, 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీకు ఇక్కడే ఏం జరగబోతుందో చాలా క్లియర్ గా ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. ఫోటో అని ఉంది కదా, ఇక్కడ మనం క్రియేట్ ఏ పాస్ యూజింగ్ ఏ ఫోటో విత్ ఏ బార్ కోడ్ ఆర్ క్యూఆర్ కోడ్ అని ఉంది. అంటే మీరు ఇక్కడ ట్యాప్ చేసి మీ గ్యాలరీలో క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ ఏదైనా ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక డిజిటల్ వెర్షన్ అనేది అది ఇక్కడ స్టోర్ చేయబడుతుంది. దాన్ని మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే లాయల్టీ అని ఉంది కదా, ఇక్కడ ఎర్న్ అండ్ యూజ్ యువర్ రివార్డ్స్ అండ్ పాయింట్స్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు రకరకాల యాప్స్ కనిపిస్తాయి. వీటిలో గనక రివార్డ్ పాయింట్స్ ఇంకా లాయల్టీ పాయింట్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి మీరు ఇక్కడ నుంచి యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు యూజ్ చేసే అప్లికేషన్ కి సంబంధించి ఏమైనా రివార్డ్స్ ఏమైనా ఉన్నట్టయితే అది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్లిప్కార్ట్ కూడా మీకు కనిపిస్తుంది. మీరు కావాలంటే ఒకసారి యాడ్ చేసి ట్రై చేసుకోవచ్చు. అలాగే గిఫ్ట్ కార్డ్స్ అని ఉంది. షాప్ అండ్ పే విత్ గిఫ్ట్ కార్డ్ ఉంది. అంటే మీ దగ్గర ఉన్న గిఫ్ట్ కార్డ్స్ ఏమైనా కానీ ఇక్కడ యాడ్ చేసుకున్నట్టయితే డైరెక్ట్ గా ఇక్కడ నుంచే షాప్ చేయొచ్చు, పే చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ పాస్ అని ఉంది. ఒకవేళ మీ దగ్గర ట్రాన్స్పోర్ట్ పాసెస్ ఉన్నట్టయితే ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు. టాప్ లో మీరు యూజ్ చేసే ట్రాన్స్పోర్ట్ పాస్ ఏమైనా కానీ ఉన్నట్టయితే అది కూడా మీరు ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ నుంచి యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇండియాలో ప్రస్తుతానికి అయితే మాత్రం దీని వల్ల అంత యూజ్ ఉంటుందని అనుకోవడం లేదు. బట్ ఎప్పటి నుంచో బయట కంట్రీస్ లో ఉన్న అప్లికేషన్ గూగుల్ వాలెట్ ఇప్పుడు మనకి అవైలబుల్ అయింది. సో ఏ విధంగా మనం దీన్ని జీపేతో అయితే కంపేర్ చేయలేం. అది ప్యూర్ గా పేమెంట్స్ కోసం పనిచేస్తుంది. ఇది ఒక డిజిటల్ వాలెట్ లాగా పనిచేస్తుంది అనమాట. డీటెయిల్స్ మీకు అర్థమై అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేయాలి. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.